హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అప్లోడ్ చేయడానికి దాదాపు ఒక నెల రోజుల గ్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే వర్క్ బిజీ అండి, వర్క్ చాలా ఉంటుంది. దానివల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఎలాగో అలాగా టైం చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో మనకి రోజువారీ ఉపయోగపడే ఒక 50 పదాలను అయితే నేను ఈ వీడియోలో చెప్పాను. మీరు ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ బ్లూటూత్ చెవిలో పెట్టుకొని కూడా ఈ వీడియోస్ని వినొచ్చు. మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలను అయితే వినేద్దాం. నీ నోరు ముయ్యి లేదా నీ గొంతు లాక్లో పెట్టు అని చెప్పడానికి అరబిక్లో మగవాళ్ళకైతే గఫల్ సోతిక్ అని చెప్తారు. ఆడవాళ్ళకైతే గఫల్ సోతిచ్ అని చెప్తారు. ఇక్కడ గఫల్ అంటే తాళం అనే అర్థం వస్తుంది. సోత్ అంటే సౌండ్, ఇంగ్లీష్లో సౌండ్ అంటాము, తెలుగులో శబ్దం అని అయితే అంటాము. అరవడం, దీన్ని అరబీ భాషలో సరక్ అని అంటారు. నువ్వెందుకు అరుస్తున్నావు అని చెప్పాలంటే లేష్ తస్రక్ అని అంటారు. కింద పెట్టు అని చెప్పడానికి హత్ తహత్ అని చెప్తారు. హత్ తహత్ అంటే కింద పెట్టు అనే అర్థం వస్తుంది. హత్ అంటే పెట్టు అనే అర్థం వస్తుంది. ఆడవాళ్ళకైతే హత్తి అని చెప్తారు. భోజనం పెట్టు అని చెప్పడానికి హత్ అకీల్ అంటే భోజనం పెట్టు అనే అర్థం వస్తుంది. అది ఒకవేళ ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు హత్తి అకీల్ అని చెప్తారు. ఇంకా ఆపు లేదా చాలు అయిపోయింది అని చెప్పడానికి అరబిక్లో బస్ ఖలాస్ అని చెప్తారు. పిల్లలు ఏడ్చేటప్పుడు కూడా ఇంకా చాలు ఏడవకు లేదా ఇంకా చాలు ఆపేయి అని చెప్పడానికి కూడా బస్ ఖలాస్ అని చెప్తారు. సైలెంట్గా ఉండు అని చెప్పడానికి ఉస్కుత్ అని చెప్తారు. నిశ్శబ్దంగా ఉండు, సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడకుండా ఉండు అని చెప్పడానికి ఈ 3 అర్థాలకి కూడా ఉస్కుత్ అని మగవాళ్ళకి ఉస్కితి అని ఆడవాళ్ళకి చెప్తారు. ఏమైంది నీకు అని అడగడానికి మగవాళ్ళకైతే ష్వీక్ అని అడుగుతారు. ఆడవాళ్ళనైతే ష్వీచ్ అంటే ఏమైంది నీకు అనే అర్థం అయితే వస్తుంది. ష్వీక్ అని మగవాళ్ళని, ష్వీచ్ అని ఆడవాళ్ళని అడుగుతారు. అసాధ్యం, ఇంపాసిబుల్ అంటే ఈ పని జరగదు, ఇది జరగడం వీలు కాదు, ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు అసాధ్యం అని చెప్తాము. దాన్నే అరబిక్లో ముస్తహీల్ అని చెప్తారు. ముస్తహీల్ అంటే అసంభవం, అసాధ్యం, ఇంపాసిబుల్, ఇది జరిగే పని కాదు, ఇలాంటి అర్థాలైతే వస్తాయి ముస్తహీల్ అని చెప్తే. ఎప్పుడు లేదా ఎల్లప్పుడు, దీన్నే ఇంగ్లీష్లో ఆల్వేస్ అని చెప్తారు. ఎప్పుడు నేను ఇక్కడే పెట్టేదాన్ని, ఎల్లప్పుడూ నేను హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దాయిమన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఎప్పుడు లేదా ఎల్లప్పుడు అని చెప్పడానికి దాయిమన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు అరబిక్లో. నేను ఎప్పుడు ఇక్కడే పెట్టేదాన్ని, చూడండి ఒక ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు ఇక్కడే పెట్టేదాన్ని, ఏదైనా వస్తువు మనం ఒకే చోట పెట్టినప్పుడు నేను ఎప్పుడు ఇక్కడే పెట్టేదాన్ని, ఇక్కడ లేదే అని అనాల్సి వచ్చినప్పుడు అన దాయిమన్ అహత్తహిని అంటే నేను ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టేదాన్ని అనే అర్థమైతే వస్తుంది. అలాగే నాకు ఇవ్వు అని చెప్పడానికి ఆత్ని అంటారు లేదా అతీని అంటారు, ఆత్ని అని అంటారు. ఇది నేను చాలా వీడియోస్లలో మీకు చెప్పాను. నాకు ఇవ్వు అని చెప్పడానికి అతియానా అని చెప్పొద్దు, ఆత్ని లేదా అతీని అని చెప్పాలి. ఆమెకి ఇవ్వు అని చెప్పాలంటే అథ అంటారు, అతిహ అని కూడా అంటారు. అతిహ 2 పదాలు అయితే వాడతారు. అలాగే అతనికి ఇవ్వు అని చెప్పాలంటే అతహ్ అని చెప్తారు, అథు అని చెప్తారు. అలాగే వాళ్ళకి ఇవ్వు అని చెప్పాలంటే అథ్హూమ్ అని చెప్తారు. హుమ్ అంటే వాళ్ళు, ఇద్దరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అని చెప్తాము. అథ్హూమ్ అంటే వాళ్ళు అనే అర్థం వస్తుంది. నాకివ్వు అంటే ఆత్ని అని చెప్పాలి. అతహ్ లేదా అతిహ అంటే ఆమెకివ్వు అనే అర్థం వస్తుంది. అతహ్ అంటే అతనికివ్వు అనే అర్థం వస్తుంది. అథ్హూమ్ అంటే వాళ్ళకివ్వు అనే అర్థం వస్తుంది. నాకు చూపించు అని అంటాం కదా, షోమి అని. దాన్ని అరబిక్లో ఒర్రీని లేదా వర్రీని అని అంటారు. వర్రి అంటే చూపించడం, నీ అంటే నాకు. ఒర్రి అంటే చూపించు అనే అర్థం వస్తుంది. నీ అంటే నాకు. ఒర్రీని అంటే నాకు చూపించు అనే అర్థం అయితే వస్తుంది. ఎవరినైనా మనం నాకు చూపించు అని అరబీలో అడగాలంటే ఒర్రీని షునుహాదా అంటే అదేంటో నాకు చూపించు అనే అర్థం వస్తుంది. నాకు చూపించకు, ఎవరైనా మనకి ఏదైనా చూపించాల్సి వచ్చినప్పుడు వద్దొద్దు నాకు చూపించకు అని చెప్తాం కదా, దాన్ని అరబిక్లో లా తొర్రీని అంటే వద్దొద్దు నాకు చూపించొద్దు అనే అర్థం వస్తుంది. ఒర్రీని అంటే చూపించు, లా తొర్రీని అంటే నాకు చూపించకు అనే అర్థాలైతే వస్తాయి.
నా మాట విను లేదా నా మాట వినండి అని చెప్పాలంటే ఇస్మ కలామి. ఇస్మ కలామి అంటే నేను చెప్పేది విను, నా మాట విను అనే అర్థం వస్తుంది. అలాగే ఇస్మై అని కూడా అంటారు, ఇస్మి అంటారు, ఇస్మై అంటారు, అంటే విను, నా మాట విను. ఇస్మ కలామి, ఇస్మై, ఇస్మి ఈ అర్థాలన్నీ కూడా నా మాట విను అనే దానికైతే సేమ్ అర్థం వస్తుంది. అలాగే నాకు తెలుసు అని చెప్పడానికి అద్రి. అద్రి కువైటీ వాళ్ళు, అరబ్బీ వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే పదం అద్రి. కానీ మనము అజ్నబీస్ అంటే మనం ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం వాడేది అరఫ్ అని చెప్తారు, మాలూమ్ అని చెప్తారు. అన అరఫ్, అన మాలూమ్ అని మనం చెప్తాము నాకు తెలుసు అని చెప్పడానికి. కానీ కువైట్లో 100% వాళ్ళు యూజ్ చేసేది అద్రి. అద్రి అంటే నాకు తెలుసు అనే అర్థం వస్తుంది. నాకు తెలియదు అని చెప్పాలంటే అరబ్బీ వాళ్ళైతే మాద్రి. మాద్రి, మా అద్రి, మాద్రి అని చెప్తారు, అంటే నాకు తెలియదు. తెలుసు అని చెప్పడానికి అద్రి అని చెప్తారు, తెలియదు అని చెప్పడానికి మాద్రి అని చెప్తారు. అనమాద్రి అంటే నాకు తెలియదు అనే అర్థం వస్తుంది. కానీ మనము అజ్నబీస్ అంటే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళని అజ్నబీలని అంటారు. మనం ఎలా చెప్తామంటే మాయరఫ్, మాయరఫ్ లేదా మాఫీ మాలూమ్ అని చెప్తాము. కువైటీ వాళ్ళు ఒక్కొక్కసారి మనతో మాట్లాడేటప్పుడు కూడా మాయరఫ్, ఇంతి మాయరఫ్, ఇంతి మాఫీ మాలూమ్ అని మనల్ని చెప్తారు. కానీ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఈ పదాలు వాడరు. అద్రి లేదా మాద్రి అని చెప్తారు. అద్రి అంటే నాకు తెలుసు, అనమాద్రి అంటే నాకు తెలియదు అనే అర్థం వస్తుంది. జాగ్రత్త అని చెప్పడానికి దిర్బాలిక్. దిర్బాలిక్ అని మగవాళ్ళకి, దిర్బాలిచ్ అని ఆడవాళ్ళకైతే చెప్తారు. మనం ఏదైనా వస్తువులు పట్టుకెళ్ళేటప్పుడు, హెవీగా అంటే బరువుగా ఉన్న వస్తువులను తీసుకెళ్లేటప్పుడు దిర్బాలిక్ అని మగవాళ్ళకి చెప్తారు. ఒకవేళ ఆడవాళ్ళు పట్టుకెళ్ళేటప్పుడు దిర్బాలిచ్ అంటే జాగ్రత్త అనే అర్థమైతే వస్తుంది. పర్వాలేదు లేదా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పడానికి మాఫీ ముష్కిలా, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని చెప్తారు కదా. మాఫీ ముష్కిలా అని చెప్తారు, మూ ముష్కిలా అని చెప్తారు, మాఫీ ముష్కిలా అని చెప్తారు, అంటే పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ ఓకే అనే అర్థాలైతే వస్తాయి. చాలా బాగుంది అని చెప్పడానికి వాజిద్ జైన్, వల్ల హెలో అని చెప్తారు, లేదా వాజిద్ జైన్, వాయిద్ జైన్ అంటారు. వాజిద్ అంటారు, వాయిద్ అంటారు, చాలా అని చెప్పడానికి. జైన్ అంటే బాగుంది, వల్ల హెలో అంటే చాలా బాగుంది అనే అర్థం వస్తుంది. వల్ల హెలో అంటారు, వాజిద్ జైన్ అంటారు, వాయిద్ జైన్ అంటారు, మియా మియా అని కూడా అంటారు. మియా మియా అంటే 100 100ని మియా అంటారు. మియా మియా అంటే 100 100కి 100% బాగుంది అనే అర్థం అయితే వస్తుంది. ఇప్పుడే వస్తుంది అని చెప్పడానికి అల్హీన్ జాయ్, అల్హీన్ జాయ్ అని చెప్తారు. అల్హీన్ అంటే ఇప్పుడే అనే అర్థం వస్తుంది, జాయ్ అంటే వస్తుంది అనే అర్థం వస్తుంది. అల్హీన్ జాయ్ అంటే ఇప్పుడే వస్తుంది, ఇక్కడ జాయ్ అంటే వస్తుంది అని అర్థం. ఈజీ అని కూడా అంటారు. ఈజీ ఈజీ మామ అనా ఈజీ అంటే మామ నేను వస్తున్నా అని మనం చెప్తాము. కానీ అరబ్బీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఈజీ అనే పదాన్ని మనతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు జాయ్ అని చెప్తారు. అనజాయ్ అంటే నేను వస్తున్నా, అనజాయ్. అల్హీన్ జాయ్ అంటే నేను ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే వస్తాను, ఇలాంటి అర్థాలైతే వస్తాయి. అది చాలు అని చెప్పాలంటే హాద కాఫీ, బస్ హాద కాఫీ, చాలు, అది చాలు అనే అర్థం వస్తుంది. ఒకవేళ అది సరిపోదు అని చెప్పాలంటే హాదమూ కాఫీ, హాదమూ కాఫీ, హత్తి హత్తి బ్యాద్, హత్తి బ్యాద్ అంటే అది సరిపోదు, ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం పొయ్యి అనే అర్థాలైతే వస్తాయి. నా ఆనందం అని చెప్పాలంటే అన సాయిద్ అని చెప్తారు, అన మబ్సూత్ అని చెప్తారు, అన ఫర్హాన్ అని చెప్తారు. నా ఆనందం, మై హ్యాపీనెస్, ఇది నా ఆనందం, ఇది నా సంతోషం అని చెప్పాలంటే హాదా అన సాయిద్ లేదా అన మబ్సూత్, అన ఫర్హాన్. సంతోషం, హ్యాపీనెస్, ఆనందం వీటన్నిటికీ కూడా సాయిద్ అని చెప్తారు, మబ్సూత్ అని చెప్తారు, ఫర్హాన్ అని చెప్తారు. ఈ 3 పదాలు కూడా సంతోషంగా ఉన్నప్పుడు వాడే పదాలు, సందర్భాన్ని బట్టి వాడతారు ఈ పదాలని. బాగా ఆలోచించి చెప్పు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఫక్కర్ జైన్ బగూల్, ఫక్కర్ జైన్ బగూల్ అని చెప్తారు. ఫక్కర్ జైన్ బగూల్ అంటే బాగా ఆలోచించి చెప్పు అనే అర్థమైతే వస్తుంది. ఇది లేదా అది నాది కాదు అని చెప్పాలి. ఏదైనా ఒక వస్తువు మనది కాదు అని చెప్పినప్పుడు అది నాది కాదు అని చెప్పాలంటే హాదమూ మాలి, హాదమూ మాలి అంటే అది నాది కాదు అనే అర్థం వస్తుంది. హాదా అంటే అది, హాది అంటే ఇది. హాదిమూ మాలి అంటే ఇది నాది కాదు అనే అర్థం వస్తుంది. ఒకవేళ ఇది నాది అని చెప్పాలంటే హాదమాలి, హాదమాలి అని చెప్తారు, అంటే అది నాది అనే అర్థం వస్తుంది. నాది కాదు అని చెప్పాలంటే హాదమూ మాలి అని చెప్పాలి. విశ్రాంతి తీసుకుంటున్నాను, నేను రెస్ట్ తీసుకుంటున్నాను, నేను రెస్ట్లో ఉన్నాను, ఇలాంటి పదాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆఖత్ రాహా,
ఆఖత్ రాహ, అనాఖత్ రాహ అంటే నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఆఖత్ అంటే తీసుకుంటున్నాను అనే అర్థం వస్తుంది. అక్ది అంటే తీసుకో, ఆఖత్ అంటే తీసుకుంటున్నాను అని అర్థం. రాహ అంటే విశ్రాంతి, రెస్ట్ని రాహ అని చెప్తారు. అనాఖత్ రాహ అంటే నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనే అర్థం వస్తుంది. ఎవరైనా అక్కడ ఉన్నారా అని అడగడానికి ఫీ అహెద్ హినాగ్, ఫీ అహెద్ హినాగ్ అని చెప్తారు. ఫీ అంటే ఉన్నారా అని అర్థం వస్తుంది. అహెద్ అంటే ఎవరైనా, మనుషులు ఎవరైనా కూడా అహద్ అని చెప్తారు. అలాగే హినాగ్ అంటే అక్కడ అని అర్థం వస్తుంది. ఫీ అహెద్ హినాగ్ అంటే ఎవరైనా అక్కడ ఉన్నారా అనే క్వశ్చన్ మార్క్. అక్కడ ఒకవేళ మనుషులు ఉన్నారనుకోండి హేమా మాఫీ అని చెప్పొచ్చు. ఒకవేళ లేకపోతే ము మౌజూద్, మామా ము మౌజూద్ అంటే అక్కడ ఎవరూ లేరు అనే అర్థం వస్తుంది. లేదా మామా మాఫీ హినాగ్ అంటే అక్కడ ఎవరూ లేరు అనే అర్థం వస్తుంది. వాళ్ళు రమ్మంటున్నారు లేదా వాళ్ళు రమ్మని చెప్తున్నారు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హుమ్ యగులూన్ తాల్, హుమ్ యగులూన్ తాల్ అంటే వాళ్ళు రమ్మని చెప్తున్నారు అనే అర్థం వస్తుంది. ఒకవేళ ఆడవాళ్ళకి చెప్పాలంటే హుమ్ యగులూన్ తాలి, హుమ్ యగులూన్ తాలి అని చెప్తారు. అంటే వాళ్ళు రమ్మని చెప్తున్నారు అనే అర్థం వస్తుంది. ఇక్కడ హుమ్ అంటే వాళ్ళు, యగులూన్ అంటే చెప్తున్నారు, తాల్ అంటే రా అని అర్థం వస్తుంది. బాబా రమ్మని చెప్తున్నాడు లేదా బాబా రమ్మంటున్నాడు అని ఎలా చెప్పాలంటే బాబా యగూల్ తాల్, బాబా యగూల్ తాల్ అంటే బాబా రమ్మని చెప్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఒకవేళ అతను రమ్మని చెప్తున్నాడు అని చెప్పాలంటే హువా యగూల్ తాల్ అని చెప్పాలి. మహమ్మద్ రమ్మని చెప్తున్నాడు అంటే మహమ్మద్ యగూల్ తాల్ అంటే మహమ్మద్ నన్ను పిలుస్తున్నాడు, మహమ్మద్ నన్ను రమ్మని చెప్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఇక్కడ పిలవడానికి నాదా అని కూడా అంటారు. మహమ్మద్ నాదీని అంటే మహమ్మద్ నన్ను పిలుస్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఇక్కడ పిలవడానికి రమ్మని చెప్పడానికి తేడా అయితే ఉంటుంది. అలాగే పలికేటప్పుడు పదాలు కూడా తేడాగా ఉంటాయి. ఎందుకు ఇలా చేసావు అని అడగడానికి అరబిక్లో లేష్ సవ్వైత్ చిది, లేష్ సవ్వైత్ చిది అని మగవాళ్ళకి, లేష్ సవ్వైతి చిది అని ఆడవాళ్ళకైతే చెప్తారు. నేను చాలా వీడియోస్లలో చెప్పాను ఇది. లేష్ అంటే ఎందుకు, సవ్వైత్ అంటే చేశావు, చేశావు అని చెప్పడానికి మగవాళ్ళకి సవ్వైత్ అని అడుగుతారు, ఆడవాళ్ళకి సవ్వైతి అని అంటారు. చిది అంటే ఇలా లేదా అలా, రెండు అర్థాలు అయితే వస్తాయి. ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అన్నప్పుడు లేష్ సవ్వైత్ చిది హాద గలత్ అంటే ఎందుకు ఇలా చేసావు, అది తప్పు అనే అర్థం వస్తుంది. నడవడం నా వల్ల కాదు లేదా నేను నడవడం నా వల్ల కాదు అని చెప్పాలంటే, ఎక్కువ దూరం నడవాల్సి వచ్చినప్పుడు నేను నడవడం నా వల్ల కాదు అని అరబిక్లో చెప్పాలంటే అన మా అక్దర్ ఎంషి, అన మా అక్దర్ ఎంషి అని చెప్తారు. అన అంటే నేను, మా అక్దర్ అంటే నా వల్ల కాదు, అంషి అంటే నడవడం, అన మా అక్దర్ ఎంషి అని చెప్పాలి. ఇక్కడ కూర్చో అని చెప్పడానికి గ్యాదిహిని, ఇగాదిహిని అని చెప్తారు. ఇగాదిహిని అంటే ఇక్కడ కూర్చో అనే అర్థం వస్తుంది. ఒక్కొక్కసారి మిన్ని అని కూడా అంటారు ఇక్కడ అని చెప్పడానికి. గాద్ మిన్ని లేదా ఇగాదిహిని అని చెప్తారు ఇక్కడ కూర్చో అని చెప్పడానికి. పద్ధతి లేదా చేసే విధానాన్ని తరీకా, తరీకా అంటారు. పద్ధతి, మనం ఏదైనా పని చేసినప్పుడు హాద గలత్, హాదము తరీకా చిది అంటే నువ్వు చేసే తప్పు, అది అలా కాదు, ఆ పద్ధతి అలా కాదు చేసేది అని అంటారు. ఒకవేళ మనం వంటలు ఏదైనా మంచిగా చేసినప్పుడు హాద హెలో వల్ల హెలో ష్లోన్ తరీకా ఇంతి సవ్వి అంటే నువ్వు ఎలా చేసావు, ఆ చేసే విధానం ఏంటి అని అడిగే సందర్భంలో తరీకా అంటే పద్ధతి లేదా చేసే విధానం అని అర్థం. దాదాపు, సుమారు లేదా అందాదా ఈ మూడు పదాలకి కూడా తక్రీబన్, తక్రీబన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. తక్రీబన్, తక్రీబన్ ఇత్నేన్ గ్లాస్ అంటే దాదాపు 2 గ్లాసులు అనే అర్థం వస్తుంది. తక్రీబన్ తలాతానూస్ అంటే అందాదా 3:30 అనే అర్థం అయితే వస్తుంది. ఇలా చెప్పడానికి దాదాపు, సుమారు, అందాదా అని చెప్పడానికి తక్రీబన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. బాగా ఉడికించు లేదా బాగా వండు అనే చెప్పడానికి ఇస్తవీల్ జైన్, ఇస్తవీల్ జైన్ అని చెప్తారు. కుక్ గుడ్, గుడ్ అంటే అది బాగా ఉడకాలి, బాగా వండాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇస్తవీల్ జైన్, ఇస్తవీల్ జైన్ అని చెప్తారు. మొదట లేదా ముందుగా అని చెప్పడానికి అవ్వల్ షై, అవ్వల్ షై అని చెప్తారు. అవ్వల్ షై అంటే మొదట లేదా ముందుగా అనే అర్థం వస్తుంది. అవ్వల్ షై తాల్జిద్దాం అంటే ముందుగా నువ్వు ముందుకు రా అనే అర్థం వస్తుంది. అవ్వల్ షై రోహ్ బర్రా అంటే ముందు నువ్వు బయటికి వెళ్ళు అనే అర్థం వస్తుంది. ఇలా ముందు లేదా మొదట లేదా ముందుగా అనడానికి అవ్వల్ షై అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే కలపడం, కదపడం, కదిలించడం ఇలాంటి అన్నింటికి కూడా హర్క్, హర్క్ అని మగవాళ్ళకి హర్కి, హర్కి అని ఆడవాళ్ళకైతే చెప్తారు. కలపడాన్ని, కదపడాన్ని,
కదిలించడాన్ని, ఇలాంటి వాటికి సందర్భం వచ్చినప్పుడు హర్క్ అని మగవాళ్ళకి, హర్కి అని ఆడవాళ్ళకి చెప్తారు. అలాగే ప్రయత్నించడం లేదా రుచి చూడడం, టేస్ట్ చేయడం. అరే ఇది బాగుందా లేదా మనం ట్రై చేద్దాం అన్నప్పుడు జర్రబ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఏదైనా వంట వండినప్పుడు అది బాగుందా లేదా, అరే ఇది బాగున్నట్టుంది మనం ట్రై చేద్దాం ఎలా ఉందో, దీన్ని రుచి చూద్దామని అంటారు కదా. అలాంటి సందర్భంలో జర్రబ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. జర్రబ్ హాదా వాజిద్ జైన్ అంటే ఇది ట్రై చేయి చాలా బాగుంది అనే అర్థం వస్తుంది. ఇది ప్రయత్నించి చూడు చాలా బాగుంది అనే అర్థం వస్తుంది. జర్రబ్ అంటే ట్రై చేయడం, ప్రయత్నించడం, రుచి చూడడం, ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో, మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.